Good morning, students. In previous section, we discussed about e-commerce and scope of e-commerce and applications of e-commerce and advantages and disadvantages of e-commerce and and business models and futures of www. So now we have to discuss about e-shop. So what is e-shop? So e-shop is nothing but electronic shop. సో మనకి ఎలక్ట్రానిక్ షాప్స్తో మనం ఏం చేస్తాము అంటే ఏంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాంటివి కదా ఎలక్ట్రానిక్ షాప్స్ అంటే మనం ఆన్లైన్ షాపింగ్స్ అనేవి చేస్తే సో దాన్ని ఎలక్ట్రానిక్ షాపింగ్ అంటారు. సో ఎలక్ట్రానిక్ షాపింగ్. సో ఈ షాప్స్ కమ్ ఇన్ ఆల్ షేప్స్ అండ్ సైజెస్. సో మనకేంటి ఏం సైజెస్ కావాలో సో సైజెస్ అన్నీ ఉంటాయి అండ్ షేప్స్ ఉంటాయి. సో in a few web pages to highly complex sites offering a range of products and services including ఆన్లైన్ ఆర్డరింగ్ అండ్ పేమెంట్స్. ఏంటి వెబ్ పేజెస్ అంటే కొన్ని సైట్స్లో మనకి సో షాపింగ్ మాల్ సైట్స్లో ఏంటి సో ఆఫరింగ్ రేంజెస్ అనేవి ఉంటాయి. సో మనకి హైయెస్ట్ కాస్ట్ నుంచి సో లోయెస్ట్ కాస్ట్ వరకు అన్ని ప్రోడక్ట్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి అన్నమాట. సో దీంట్లో మనకి the full service e-store needs an extensive range of facilities. సో ఈ స్టోర్కి కొన్ని ఎక్స్టెన్సివ్ ఫెసిలిటీస్ అనేవి కావాల్సి వస్తాయి. సో దాంట్లో ఏంటి కంపెనీ ఇన్ఫర్మేషన్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అండ్ కస్టమర్ సపోర్ట్ ఫెసిలిటీస్. సో ఏం పెడతారు దాంట్లో మనకి కస్టమర్ సపోర్ట్ అంటే మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా సో డౌట్స్కి సంబంధించిన సో మనకి ఏమేమి డీటెయిల్స్ కావాలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా మనకి ఏంటి ఆన్లైన్లో మనకి డీటెయిల్స్ అనేవి ఉంటాయి కదా. సో మనకి ఏదైనా ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ కావాలి అన్నా సో దాని ప్రైజెస్ కావాలన్నా సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. అండ్ అంతేకాకుండా మన ఇన్ఫర్మేషన్ కూడా సో మనం ఏదైనా క్వశ్చన్స్ చేసినా సో కొన్ని చూడండి కామెంట్ సెక్షన్ కింద అక్కడ మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ ప్రోడక్ట్కి సంబంధించి సో ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్ గుడ్డా బ్యాడా అని చెప్పేసి వాళ్ళు కామెంట్స్ ఇస్తారు కదా. సో అలా మనం అడిగిన క్వశ్చన్స్ కూడా వాళ్ళు రిప్లై ఇస్తారు. సో కంపెనీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ ఇంకేం చేస్తారు సో ఆన్లైన్ ఆర్డర్ ఎంట్రీ అండ్ పేమెంట్ సిస్టమ్స్. సో ఏంటి మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటాం సో అండ్ ఆన్లైన్లోనే పేమెంట్ అనేది ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు మనం ఆన్లైన్ ద్వారా. అండ్ సోఫిస్టికేటెడ్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ సిస్టమ్స్. సో మనకి సెక్యూరిటీ ప్రొటెక్షన్స్ కూడా ఉంటాయి. మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం అవన్నీ కూడా మనకి పబ్లిక్లో ప్రొవైడ్ చేయకుండా ఓన్లీ ఆ కంపెనీకి మాత్రమే ఇన్ఫర్మేషన్ వెళ్ళేలాగా మన సెక్యూరిటీ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఆఫ్టర్ సేల్ సర్వీస్ అండ్ సపోర్ట్స్. సో సేలింగ్ అంటే మనకి ఇప్పుడు సర్వీస్ అయిపోయింది సో మనం ఏదైనా ఆర్డర్ పెట్టాం సో ఆర్డర్ అనేది వచ్చింది మనకి. అండ్ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఆన్లైన్ ఆర్డర్ వచ్చిన తర్వాత సో ఆ సర్వీస్ ఎలా ఉంది సో సర్వీస్కి రేటింగ్స్ ఇచ్చుకుంటారు. అండ్ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక లేదంటే అది రిటర్న్ చేయాలి అన్నప్పుడు కూడా మనకి ఏం చేస్తారు వాళ్ళు సపోర్ట్ చేస్తారన్నమాట. అండ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్స్ టు ఇంప్రూవ్ ద సర్వీస్ అండ్ ప్రమోట్ ఏ కమ్యూనిటీ ఆఫ్ యూజర్స్. సో ఫీడ్బ్యాక్ అడుగుతారు కదా మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించి సో ఆ యాప్కి సంబంధించి సో ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ గురించి తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ కింద. సో ఫ్లిప్కార్ట్లో ఏంటి ఏమైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసాం సో ఆర్డర్ చేసిన తర్వాత సో ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పేసి అడుగుతారు కదా. సో ప్రోడక్ట్ గురించి ఆ కంపెనీ గురించి సో రేటింగ్స్ అనేది తీసుకుంటారన్నమాట. సో రేటింగ్స్ ఎందుకు తీసుకుంటారు సో రేటింగ్స్ బట్టే వాళ్ళ కంపెనీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి. సో మార్కెట్లో రేటింగ్స్ వల్లే ఆ కంపెనీ హైలైట్ అవ్వాలన్నా లేదంటే ఆ కంపెనీ లో అయిపోవాలన్నా కూడా మనకి ఆ రేటింగ్స్ బట్టే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ఏంటి ట్రస్ట్ ఈస్ అన్ ఇష్యూ ఆన్ ద ఇంటర్నెట్ అండ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ దట్ ఈస్ లైక్లీ టు గో అవే. సో ఏంటి మనం ఇక్కడ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ సో మనకి ఇన్ఫర్మేషన్ ఏం కావాలన్నా మనం ఆన్లైన్లో ఏం చేస్తున్నాం నమ్మి ఇస్తున్నాం. సో మనకి ఏది కాదు మనం ఇచ్చే డీటెయిల్స్ ఏమీ మాల్వేర్ అవ్వు సో అని చెప్పేసి మన డీటెయిల్స్కి సంబంధించి మనం అంటే ఆ కంపెనీని మనం నమ్మే కదా మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి ఏ సైట్ దట్ గివ్స్ ఏ ప్రొఫెషనల్ ఇమేజ్. సో ఏంటి ఏదైనా సైట్ ఓపెన్ చేసాం మనం సో ఆ వెబ్సైట్లో ఏంటి మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అన్న ప్రోడక్ట్ అనే కాదు సో ఏదన్నా సో ఆన్లైన్లో
సేల్ చేసే ఏదన్నా కూడా మనకి ఎలా ఉంటాయి, సో ఇమేజ్ రూపంలోనే కదా మనకి మనం చూసి ఆ ప్రోడక్ట్ని మనం బై చేయాలా వద్దా అని చెప్పేసి ఆలోచిస్తాం. సో అది ఆ సైట్లో మనకి ప్రొఫెషనల్ ఇమేజెస్ అనేవి ఇస్తారన్నమాట. అండ్ ద ఇన్క్లూజన్ ఆఫ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్సైట్. సో కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ వెబ్సైట్లో పెడతారన్నమాట. సో నెక్స్ట్ ఏంటి, కస్టమర్ రిజిస్ట్రేషన్. సో కస్టమర్ రిజిస్ట్రేషన్ ఏంటి, కామర్స్ కస్టమర్స్ హ్యావ్ టు గివ్ దేర్ సప్లయర్స్ డీటెయిల్స్ అబౌట్ దెమ్సెల్వ్స్. సో ఏంటి, ఎవరైతే సప్లయర్స్, సో మనకి ఏంటి ఇప్పుడు ఏదైనా ఆర్డర్ చేసుకున్నాం, సో ఆర్డర్ చేసుకున్నప్పుడు సో ఆ సప్లయర్ డీటెయిల్స్ కూడా మనకి మెన్షన్ చేస్తారన్నమాట. సో మనకి ఆర్డర్ ఎప్పుడు వస్తుంది, సో అది ప్యాకింగ్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు అమెజాన్లో మనకి ఏంటి మన ఆర్డర్ వాళ్ళు తీసుకున్నారని, అండ్ తర్వాత మన ఆర్డర్ని ప్యాక్ అవుతుందని, సో మన ఆర్డర్ ఏ డేట్న మనకి వస్తుంది అని చెప్పేసి సో డీటెయిల్స్ అన్నీ ఇస్తారు కదా. సో అది సో అక్కడ ఏంటి, నేమ్ అండ్ అడ్రస్ ఆర్ ఏ మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ ఇఫ్ గూడ్స్ ఆర్ టు బి డెలివర్డ్. సో ఇక్కడ ఏంటి మెయిన్ ప్రిఫరెన్స్ ఏమేంటి, సో మన నేము అండ్ అడ్రస్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇన్ కస్టమర్ రిజిస్ట్రేషన్ అనమాట. సో ద ప్రొవిజన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు ద ఆన్లైన్ వెండర్ రైజెస్ ఏ నెంబర్ ఆఫ్ ప్రైవసీ ఇష్యూస్. సో మనకి ప్రైవసీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో కానీ అవన్నీ కూడా మనకి పబ్లిక్లో అనేవి పెట్టరు. సో మన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి మొత్తం పబ్లిక్ అంత పబ్లిక్కి తెలిసిలా పెట్టరు కదా. సో అక్కడ సెక్యూరిటీ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ సైట్ నావిగేషన్. సో లార్జ్ కాంప్లెక్స్ వెబ్సైట్స్ కెన్ బీ స్లో టు డౌన్లోడ్. సో ఏంటి సైట్ నావిగేషన్ అంటే ఏంటి, సో వెబ్సైట్స్ అన్నీ ఒక్కొక్కసారి స్లో అయిపోతాయి. ఎందుకు, సో ఒకేసారి అందరూ ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి సెర్చ్ చేయడం వల్ల సో నెట్వర్క్ అనేది స్లో డౌన్ అయ్యి ఆ వెబ్సైట్ అనేది బిజీ అయిపోతుంది అన్నమాట. సో క్రౌడ్ ఎక్కువైపోయి ఒకేసారి సర్చింగ్ అనేది జరిగితే సో వెబ్సైట్ అనేది ఆటోమేటిక్గా స్లో డౌన్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా పబ్లిక్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ఆ వెబ్సైట్ సో వాడు ఇచ్చిన టైంకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో వాడు టైమింగ్ పెడతాడు కదా. సో ఆ టైంకి స్టూడెంట్స్ అందరూ కూడా వెబ్సైట్ ఓపెన్ చేయడం వల్ల సో వెబ్సైట్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో ఒక్కొక్కసారి ఆ వెబ్సైట్ ఓపెన్ కూడా అవ్వదన్నమాట. సో డిఫికల్ట్ టు నావిగేట్ అండ్ horror of horrors contains erroneous hypertext links. సో డిఫికల్ట్ అవుతుంది అన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ సైట్ నావిగేషన్స్ ఈజ్ ఎయిడెడ్ బై, సో ఏంటి ఇక్కడ ఏ సైట్ ఇండెక్స్ ప్రిఫరబుల్లీ యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎవ్రీ పేజ్. సో ఏంటి ఇక్కడ మనకి ఎవ్రీ పేజ్ అనేది కూడా మనకి ఇండెక్స్ అనేది సైట్ ఇండెక్స్ అనేది కంపల్సరీగా ఇస్తారన్నమాట. సో ఈ సైట్ సర్చ్ ఇంజిన్. సో నెక్స్ట్ ఏంటి బీలో ఏ సైట్ సర్చ్ ఇంజిన్ అనమాట. సో ఇక్కడ మనకి సెర్చ్ చేసుకోవడానికి కూడా సైట్ సర్చ్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. నెక్స్ట్ లాజికల్ సీక్వెన్సింగ్ ఆఫ్ ఫెసిలిటీస్ విత్ క్లియర్ లింక్స్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఇన్ ఎనీ ప్రాసెస్. సో ఏంటి ఇక్కడ మనకి కన్ఫ్యూజ్ అనేది రాకుండా ఎప్పటికప్పుడు వాడు క్లియర్ చేస్తూ లింక్స్ని సో నెక్స్ట్ స్టేజ్లో మనకి ప్రాసెస్ అనేది ఈజీగా జరగడానికి చూసుకుంటూ ఉంటారన్నమాట. సో నెక్స్ట్ ప్రొడక్ట్ డేటాబేస్. సో ప్రొడక్ట్ డేటాబేస్ అంటే ఏంటి, కామర్స్ సైట్స్ సెల్ ఏ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఏంటి మనకి కామర్స్ అంటే ఏంటి, సో మనకి ఆన్లైన్ షాపింగ్కి సంబంధించిన అన్నీ కూడా మనకి కామర్స్లోకి వస్తాయి కదా. సో ఆల్ సైట్స్ ఇన్ వెరైటీ ప్రొడక్ట్స్. సో అక్కడ మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు. సో సేమ్ ఐటమ్స్ మాత్రం ఉండవు, చాలా మనకి ఏం కావాలంటే అన్నీ కూడా మనకి కామర్స్ అంటే వెబ్సైట్స్లో మనకి అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో at its simplest an e-commerce catalog can be hard coded in HTML. సో ఏంటి ఇక్కడ, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి సో కామర్స్లో మనకి HTML కోడ్ని టైప్ చేయడం చాలా కష్టం అన్నమాట. సో ద వెబ్సైట్ కంటైన్స్ ఏ సిరీస్ ఆఫ్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్, ప్రైజెస్ అండ్ పాసిబిలీ ఏ పిక్చర్ ఆఫ్ ఈచ్ ప్రొడక్ట్. సో ఏంటి ఉంటుంది ఆ వెబ్సైట్లో మనకి ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్, సో ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రైజ్, సో ఆ ప్రోడక్ట్ పిక్చర్, సో ఇవన్నీ కూడా మనకి ఆ వెబ్సైట్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మెనీ కామర్స్ అప్లికేషన్స్ రిక్వైర్స్, సో నెక్స్ట్ ఏంటి, మెనీ కామర్స్ అప్లికేషన్స్ రిక్వైర్ ఏ మోర్ సోఫిస్టికేటెడ్ ఫిక్స్డ్ ఫార్మాట్ HTML పేజ్. సో ఏంటి ఇక్కడ కామర్స్ అప్లికేషన్స్లో HTML పేజ్ అనేది సో ఫిక్స్డ్ ఫార్మేట్లో ఉంటుందన్నమాట. సో ఎలా ఉంటుంది ఫిక్స్డ్ ఫార్మేట్లో అంటే, సో మనం ఇమేజ్ ఇస్తాం అండ్ నెక్స్ట్ ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇస్తాం
అండ్ ప్రోడక్ట్ ప్రైస్ ఇస్తాం. సో ఇవన్నీ కూడా మనకి HTMLలో లింక్ అప్ అయి ఉంటాయి అన్నమాట ఫిక్స్డ్ ఫార్మేట్లో. సో నెక్స్ట్ ద బ్యాక్ ఆఫీస్ ఫంక్షన్ అండ్ ఫర్ సర్వీసెస్ దట్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ రెస్పాన్స్ టు కస్టమర్ డిమాండ్స్. సో బ్యాక్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు, సో ఓన్లీ కస్టమర్ డిమాండ్స్ని, సో కస్టమర్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నా, సో ఇవన్నీ కూడా సర్వీసెస్ అన్నీ కూడా మనకి బ్యాక్ డోర్ అంటే బ్యాక్ ఆఫీస్ వాళ్ళే ఇవన్నీ చూసుకుంటారు అన్నమాట. సో ద ఆన్లైన్ బుక్ షాప్ రిక్వైర్స్ ఏ కేటలాగ్ ఆఫ్ బుక్స్ దట్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ టు సప్లై. సో ఏంటి ఇక్కడ ఒక సపోజ్ ఒక ఆన్లైన్ బుక్ షాప్ తీసుకున్నాం. సో అక్కడ ఏంటి ఆ ఆన్లైన్ బుక్ షాప్లో సో మనకి ఆ బుక్స్కి సంబంధించిన లిస్ట్ మొత్తం పెడతాడనమాట. సో ఎలా సప్లై చేయాలి, సో బుక్స్ని ఎలా సెపరేట్ చేసి సప్లై చేయాలి, సో ఎలా సపరేట్ చేస్తాడో చూద్దాం. సో దిస్ డేటాబేస్ ఆఫ్ బుక్స్ నీడ్ రెగ్యులర్ అప్డేటింగ్ హ్యాస్ న్యూ బుక్స్ ఆర్ పబ్లిష్డ్. సో ఏం చేస్తారు, న్యూ బుక్స్ అనేవి పబ్లిష్ చేస్తారన్నమాట. అండ్ ఓల్డ్ బుక్స్ని ఏం చేస్తారు, విత్డ్రాన్ చేస్తారన్నమాట. అండ్ ప్రైజెస్ కూడా చేంజ్ చేస్తారు, న్యూ బుక్స్కి ఒక ప్రైజు, ఓల్డ్ బుక్స్కి ఒక ప్రైస్ కింద సెపరేట్ చేసుకుంటారన్నమాట. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ ఆర్డర్స్ అన్నమాట. సో ఆన్లైన్ ఆర్డర్స్ అంటే ఏంటి, ద మోస్ట్ కామన్ అనలాగీ ఆన్ ఏ వెబ్సైట్ ఈజ్ ఏ షాపింగ్ బాస్కెట్ ఇన్ ద UK అండ్ ఏ షాపింగ్ కార్ట్ ఇన్ ద US. సో ఏంటి మనకి ఆన్లైన్ ఆర్డర్స్, మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ నచ్చింది. సో ఇప్పుడు మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం కొన్ని ప్రోడక్ట్స్ సెర్చ్ చేస్తున్నాం. సో ఏమన్నా వాచ్ ఇలాంటి ఏదన్నా సెర్చ్ చేస్తున్నాం. సో అది మనకు నచ్చితే ఏం చేస్తాం, మనం కార్ట్లో పెట్టుకుంటాం కదా, యాడ్ చేసుకుంటాం కదా. సో దాని తర్వాత మనం కొనుక్కోవడానికి సో అది సెర్చ్ చేయకుండా మనం యాడ్ టు కార్ట్ అని పెడితే సో అది మనకి బాస్కెట్లో ఉంటుందన్నమాట. సో అది మనం ఎప్పుడైనా ఆర్డర్ చేసుకోవచ్చు దాన్ని. సో అలా బాస్కెట్లో పెట్టుకునే మనం. సో అది ఆన్లైన్ ఆర్డర్స్ అంటే. సో ద కస్టమర్ ఈజ్ ఇన్వైటెడ్ టు బ్రోస్ రౌండ్ ద షాప్, సెలెక్ట్ గూడ్స్ అండ్ పుట్ దెమ్ ఇన్ దేర్ బాస్కెట్. సో మనం బాస్కెట్లో మనకు నచ్చిన గూడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటాం అన్నమాట. సో అవి తర్వాత మనకి మనం దాన్ని కొనాలి అంటే సో ఆ తర్వాత ఆ బాస్కెట్లో సో కార్ట్లోకి వెళ్ళి మనకు నచ్చిన ఐటమ్స్ ఆల్రెడీ యాడ్ చేసుకుని ఉంచుకున్నాం కాబట్టి యాడ్ టు కార్ట్ అని ఉంటుంది కదా ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో. సో అది మాట. నెక్స్ట్ ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటో చూద్దాం. సో టైప్స్ ఆఫ్ ఆన్లైన్ బిజినెస్ అండ్ ఆన్లైన్ బిజినెస్. సో ఫస్ట్ ఆన్లైన్ బిజినెస్ అంటే ఏంటో చూద్దాం. సో ద ఇంటర్నెట్ ఫంక్షన్స్ నైస్లీ హ్యాజ్ ఏ మీన్స్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ బిజినెస్ కమ్యూనికేషన్స్ విత్ ఇన్ ఏ గివెన్ కంపెనీ. సో ఏంటి ఇక్కడ ఆన్లైన్ బిజినెస్ అనేది ఏంటి, ఆన్లైన్ బిజినెస్ ఏంటంటే సో కమ్యూనికేట్ అవ్వడానికి, సో కంపెనీ వాళ్ళ ఫెసిలిటీస్ గురించి, వాళ్ళ బిజినెస్ గురించి కమ్యూనికేట్ అవ్వడానికి ఒక కంపెనీ గురించి సో ఇక్కడ ఆన్లైన్ బిజినెస్ అనేది ఉందన్నమాట. సో యాజ్ వెల్ యాజ్ బిట్వీన్ కంపెనీస్. సో మనకి ఒక కంపెనీ ఇంకో కంపెనీకి కమ్యూనికేట్ అవ్వచ్చు. సో వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ గురించి వాళ్ళు కమ్యూనికేట్ అవ్వడానికి సో ఈ ఆన్లైన్ బిజినెస్ అనేది ఉంది. సో వాళ్ళ బిజినెస్ గురించి వేరే బిజినెస్ వాళ్ళతో డిస్కస్ చేయడానికి. సో ద ఇంటర్నెట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్సలెంట్ వెన్యూ ఫర్ అడ్వర్టైజింగ్. సో ఇక్కడ ఏంటి, ఇంటర్నెట్ అనేది దేనికి యూజ్ అవుతుంది, బాగా అడ్వర్టైజ్మెంట్స్ అనేవి ఇవ్వడానికి బాగా ఇంటర్నెట్ అనేది యూజ్ అవుతుంది. సో మనకి ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలంటే మనం దేన్ని చూసి కొనుక్కున్నా, టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ బట్టే కదా. సో ఆ ప్రోడక్ట్ వాడు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ బట్టే కదా మనం ఆ ప్రోడక్ట్ని కొనుక్కోవాలి. సో సేలింగ్ అనేది పెరుగుతుంది అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం వల్ల. సో కండక్టింగ్ ట్రేడ్ విత్ కన్జ్యూమర్స్. సో అదే ట్రేడ్ అంటే ఏంటి ఇక్కడ, సెల్లింగ్ అండ్ బయింగ్. సో అది కన్జ్యూమర్స్ అంటే ఎవరు, కొనుక్కున్న వాళ్ళు అంటే మనము. సో కన్జ్యూమర్స్ అవుతుంది. సో ఆ అడ్వర్టైజ్మెంట్ వల్ల వాళ్ళకి ట్రేడింగ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సో హియర్ ఆర్ ఫ్యూ ఆఫ్ ది న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ బిజినెస్ మోడల్స్ ఆన్ ద ఇంటర్నెట్. సో ఇక్కడ మనకి కొన్ని ఇంటర్నెట్ మోడల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటి, అడ్వర్టైజింగ్ అన్నమాట. సో అడ్వర్టైజింగ్లో మనకి ఏమేమి ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అల్టా విస్టా ఈజ్ ఎ సెర్చ్ ఇంజిన్. సో ఎగ్జాంపుల్ కింద సెర్చ్ ఇంజిన్ తీసుకున్నాం. సో అడ్వర్టైజింగ్ గురించి చూద్దాం. సో అడ్వర్టైజర్స్ పే ఫర్ ద సెర్చ్ సర్వీస్. సో ఏంటి, వాళ్ళు పే చేస్తారన్నమాట. సో పే చేసి అండ్ consumers can be targeted for specific types of ads on the basis of their search requests. సో వాళ్ళు ఏంటి, బిజినెస్ ఒక ప్రోడక్ట్ని వేరే కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి దింపుతుంది అంటే సో ఆ ప్రోడక్ట్ గురించి ఫస్ట్ ఏం చేస్తారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. సో అడ్వర్టైజ్మెంట్స్ చూసి సో కస్టమర్స్ అందరూ కూడా మనకి
ఆ ప్రోడక్ట్ కన్జ్యూమర్స్ అందరూ ఏంటి ఆ టార్గెట్ అనేది పెరుగుతుంది అన్నమాట. సో కన్జ్యూమర్స్ ఆ అడ్వర్టైజ్మెంట్ కనుక నచ్చుంటే సో ప్రోడక్ట్ కూడా ఆటోమేటిక్గా వాళ్ళు కొనుక్కోవడానికి రెడీ అవుతారు కాబట్టి ఆటోమేటిక్గా ప్రోడక్ట్ ఇంక్రిమెంట్ ఎంత అవుతుంది. అండ్ ఆ ప్రోడక్ట్ ఎవరైతే మనకి మార్కెట్లోకి రప్పించారో సో ఆ బిజినెస్ కూడా వాళ్ళకి పెరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మార్కెటింగ్ అన్నమాట. సో మార్కెటింగ్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అమెరికా నెట్ అన్నమాట. సో మార్కెటింగ్కి అమెరికా నెట్. సో ఇదేంటి, సో బిజినెస్ కెన్ ఎయిదర్ పర్చేస్ వెబ్ ప్రెజెంటేషన్స్ ఆర్ అడ్వర్టైజ్ త్రూ అమెరికన్ నెట్. సో ఏంటి, వాళ్ళు బిజినెస్ పెంచుకోవడానికి వాళ్ళు ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు, వెబ్ ప్రెజెంటేషన్స్ అంటే వీడియో ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు, లేదంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు త్రూ అమెరికా నెట్. సో అమెరికా నెట్ అనేది ఒక వెబ్సైట్ మాట. సో వాళ్ళు ఆ సైట్ నుంచి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చుకోవచ్చు మార్కెటింగ్. సో నెక్స్ట్ పార్ట్నర్షిప్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఫెడెక్స్ బిజినెస్ లింక్. సో ఫెడెక్స్ బిజినెస్ లింక్ అంటే ఏంటి, కస్టమర్స్ కెన్ బై గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆన్లైన్. సో ఏంటి ఫెడెక్స్ బిజినెస్ లింక్ అనేది ఏంటంటే ఆన్లైన్లో మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ని సో కొనుక్కోవడానికి కస్టమర్స్కి సో ఈజీగా ఉండడానికి పార్ట్నర్షిప్ అనే వాళ్ళు ఫెడెక్స్ బిజినెస్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఈ కామర్స్ అండ్ ట్రేడ్ సైకిల్. సో ట్రేడ్ సైకిల్కి అండ్ ఈ కామర్స్కి మధ్య ఉన్న రిలేషన్ గురించి అండ్ మనకి ఎలక్ట్రానిక్ మార్కెట్స్ ఏమేమి ఉన్నాయో సో అవి చూద్దాం. సో ఈ కామర్స్ కెన్ బి అప్లైడ్ టు ఆల్. సో ఈ కామర్స్ అంటే మనకి అన్ని వెబ్సైట్స్ షాపింగ్కి సంబంధించినవి అండ్ మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించినవి ఇవన్నీ కూడా మనకి ఈ కామర్స్లో వస్తాయి కదా. సో ఆర్ టు డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ది ట్రేడ్ సైకిల్. సో దానికి ట్రేడ్ సైకిల్కి చాలా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. సో ట్రేడ్ సైకిల్ అనేది ఏంటి, సో ట్రేడ్ సైకిల్ అంటే ఏంటో చూద్దాం. సో ట్రేడ్ సైకిల్లో ద నేచర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఇన్వాల్వ్డ్. సో ఇక్కడ నేచర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, ఇండివిజువల్గా ఉండే కంపెనీస్. సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, సో అవి ఇక్కడ ట్రేడ్ సైకిల్లో ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ పార్ట్నర్స్ టు ద ఎక్స్చేంజ్. సో ఇక్కడ ఏంటి, కొన్ని ట్రేడ్ వాళ్ళు సో ఇక్కడ పార్ట్నర్స్ కింద ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వస్తుంది. సో ట్రేడ్ అంటే ఏమనుకున్నాం, సెల్లింగ్ అండ్ బయింగ్. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రేడ్ బిట్వీన్ ద పార్ట్నర్స్ టు ద ఎక్స్చేంజ్. నెక్స్ట్ ద నేచర్ ఆఫ్ ది గూడ్స్ ఆర్ సర్వీసెస్ బీయింగ్ ఎక్స్చేంజ్డ్. సో ఇక్కడ ఏంటి, గూడ్స్ని సర్వీసెస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ట్రేడ్ సైకిల్లో ఉంటుందన్నమాట, డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. నెక్స్ట్ ద ట్రేడ్ సైకిల్ హ్యాస్ టు సపోర్ట్. సో ట్రేడ్ సైకిల్ ఏమేమి సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఫైండింగ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అప్రోప్రియేట్ టు ద రిక్వైర్మెంట్స్. సో రిక్వైర్మెంట్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ విజిబుల్గా ఉంటాయి అన్నమాట, గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా. సో ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేసింగ్ ద ఆర్డర్, టేకింగ్ డెలివరీ అండ్ మేకింగ్ పేమెంట్. సో ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ అండ్ సెటిల్మెంట్ అనేది ఈజీ వేలో ఉంటుంది. సో ఈజీగా డెలివరీ చేసుకోవచ్చు అండ్ పేమెంట్ కూడా ఈజీగా మనకి ప్లేస్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఆఫ్టర్ సేల్స్ యాక్టివిటీస్ సచ్ యాజ్ వారంటీ, సర్వీస్ ఎక్సెట్రా. ఇక్కడ ఏంటి, ఒకసారి సేల్ అయిపోయాక సో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రోడక్ట్కి ఒక వారంటీ అండ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సో ఇప్పుడు ఆన్లైన్లో ఒక టీవీ బుక్ చేసుకున్నాం. సో ఆ టీవీకి సంబంధించి ఒక 2 years 3 years 1 year అని చెప్పేసి వారంటీ ఇస్తారు అండ్ దానికి సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ ప్రొవైడ్ చేయడం అంటే ఏంటి, సో ఆ టీవీని ఇప్పుడు మనం ఎల్ఈడి కానీ ఎల్సిడి కానీ తీసుకున్నాం. సో దాన్ని వాల్కి ఫిక్స్ చేయాలన్నా సో మనకి అక్కడ సర్వీస్ మ్యాన్స్ వచ్చి మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. సో అలా ఒక ప్రోడక్ట్కి ఇక్కడ ట్రేడ్ సైకిల్లో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ద ట్రేడ్ సైకిల్ డిపెండింగ్ ఆన్ ద ఫ్యాక్టర్స్ అవుట్లైన్డ్. సో మెనీ ట్రాన్సాక్షన్స్ సో దట్ సెట్ 3 generic ట్రేడ్ సైకిల్స్ కెన్ బి ఐడెంటిఫైడ్. ఇక్కడ మనకి 3 types ఆఫ్ ట్రేడ్ సైకిల్స్ అనేవి ఐడెంటిఫై చేశారన్నమాట. సో అవేంటో చూద్దాం. 3 generic ట్రేడ్ సైకిల్స్. సో ఫస్ట్ వన్ ఏంటి, రెగ్యులర్ రిపీట్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కమర్షియల్ ట్రేడింగ్ పార్ట్నర్స్. సో ఇక్కడ మనకి రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు అండ్ రిపీట్గా ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు ఇక్కడ కమర్షియల్ ట్రేడింగ్ పార్ట్నర్స్ అయ్యి ఉంటారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కమర్షియల్ ట్రేడింగ్ పార్ట్నర్స్. సో ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ కమర్షియల్ ట్రేడింగ్లో పార్ట్నర్స్ అన్నమాట, వేర్ ఎగ్జిక్యూషన్ అండ్ సెటిల్మెంట్ ఆర్ సెపరేటెడ్. కానీ ఇక్కడ
సెటిల్మెంట్స్ ఎగ్జిక్యూషన్ అనేది సెపరేట్గా ఉంటుందన్నమాట. లైక్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాట. ఇక్కడ రెగ్యులర్ అండ్ రిపీట్ ట్రాన్సాక్షన్లు ఏంటి, రిపీట్ ట్రేడ్ సైకిల్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇర్రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ వన్స్ ఆఫ్ ట్రేడింగ్ రిలేషన్షిప్స్. సో ఇప్పుడు పర్ మంత్లీ వచ్చేసి ఒకసారి లేదంటే ఇయర్లీ వచ్చేసి ఒకసారి మాత్రమే ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది అనుకోండి. సో వేర్ ఎగ్జిక్యూషన్ అండ్ సెటిల్మెంట్ ఆర్ టైపికల్లీ కంబైన్డ్. సో ఏం చేస్తారు అప్పుడు ఎగ్జిక్యూషన్ సెటిల్మెంట్ అనేది కంబైన్ చేసేస్తారు, అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ జనరిక్ ట్రేడ్ సైకిల్ చూసినట్టయితే పిక్చరు. సో ఇక్కడ సైకిల్ ట్రేడ్. సో ట్రేడ్ అంటే ఏమనుకున్నాం, సెల్లింగ్ బయ్యింగ్ కదా. సో సైకిల్ ట్రేడ్లో ఏమేమి ఉన్నాయి మనకి, సెర్చ్, నెగోషియేట్, ఆర్డర్, డెలివరు, ఇన్వాయిస్, పేమెంటు, ఆఫ్టర్ సేలు. సో ఇక్కడ నెగోషియేట్ అంటే ఏంటంటే తెలుగులో ఏమంటారంటే చర్చ. సో చర్చించడం అన్నమాట, చర్చలు అని చెప్పేసి నెగోషియేట్ అంటే అంటారన్నమాట. అండ్ ఇక్కడ ఇన్వాయిస్ అంటే ఈజ్ నథింగ్ బట్ బిల్ మాట. సో మనకి బిల్ని ఇన్వాయిస్ అని చెప్పేసి అంటారన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటి, సైకిల్ ట్రేడ్ ఇచ్చాడు అండ్ రిపీట్ ట్రాన్సాక్షన్ ఇచ్చాడు అండ్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఇచ్చాడు అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్. సో ఆల్రెడీ ఇక్కడ మనం 3 టైప్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ట్రేడ్ సైకిల్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఇన్ 3 జనరిక్ లా ట్రేడ్స్ కింద మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఏంటి, ఫస్ట్ రెగ్యులర్, రిపీటెడ్. సో ఫస్ట్ రెగ్యులర్ రిపీటెడ్ అంటే ఏంటి, రిపీటెడ్ ట్రేడ్ సైకిల్. సో ఇక్కడ రిపీటెడ్ అని ఇచ్చాడు కదా. అండ్ నెక్స్ట్ ఇర్రెగ్యులర్ అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి, సో క్రెడిట్ ట్రాన్సాక్షన్. అండ్ నెక్స్ట్ ఇర్రెగ్యులర్ అంటే ఏంటి, క్యాష్ ట్రాన్సాక్షన్. సో అవి ఇక్కడ. సో ఫస్ట్ సెర్చ్ నుంచి మనకి నెగోషియేట్కి, అండ్ నెగోషియేట్ నుంచి సో ఎక్కడికి వెళ్తుంది, ఆర్డర్కి. సో ఆర్డర్ నుంచి డెలివరీకి, అండ్ డెలివరీ నుంచి ఇన్వాయిస్ ఇస్ నథింగ్ బట్ బిల్కి. అండ్ ట్రాన్సాక్షన్ అనేది ఎలా జరుగుతుంది, రిపీట్ ట్రాన్సాక్షన్ ఇన్వాయిస్ నుంచి పేమెంట్కి. సో పేమెంట్ నుంచి ఆఫ్టర్ సేల్స్కి ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, సో మనకి పేమెంట్ నుంచి ఆఫ్టర్ సేల్కి మధ్యలో జరిగే ప్రాసెస్ నుంచి మళ్ళీ మనకి సర్చ్కి వెళ్ళొచ్చు, లేదంటే నెగోషియేట్ అంటే చర్చలకి వెళ్ళొచ్చు. సో అక్కడ నుంచి లేదంటే పేమెంట్ నుంచి ఆర్డర్కి వెళ్ళొచ్చు. సో రిపీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ చూసినట్టయితే ఇది డైరెక్ట్ ప్రాసెస్ మాట. సో సర్చ్ నుంచి నెగోషియేట్కి, నెగోషియేట్ నుంచి ఆర్డర్కి, ఆర్డర్ నుంచి డెలివరీకి, డెలివరీ నుంచి ఇన్వాయిస్కి, ఇన్వాయిస్ నుంచి పేమెంట్కి, అండ్ పేమెంట్ నుంచి ఆఫ్టర్ సేల్స్కి వెళ్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్యాష్ పేమెంట్ చూసినట్టయితే క్యాష్ ట్రాన్సాక్షన్. సో ఎక్కడి నుంచి, సర్చ్ నుంచి నెగోషియేట్కి వెళ్ళింది, అండ్ నెగోషియేట్ నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది, మనకి ఆఫ్టర్ సేల్స్ వరకు వెళ్ళిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి మధ్యలో ప్రాసెస్ అంతా ఏం జరుగుతుంది, ప్రీ సేల్ అవుతుంది, ఎగ్జిక్యూషన్ అవుతుంది. సో ఎగ్జిక్యూషన్ ఏమేమి చెప్పొచ్చు మనం, ఆర్డర్ అండ్ డెలివరీని మనం ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ సెర్చ్ నెగోషియేట్ని ప్రీ సేల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. అండ్ ఇన్వాయిస్ ఇస్ నథింగ్ బట్ బిల్ ప్రాసెస్ని, పేమెంట్ ప్రాసెస్ని మనం సెటిల్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ సేల్స్. సో ఆఫ్టర్ సేలింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఎలక్ట్రానిక్ మార్కెట్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఎలక్ట్రానిక్ మార్కెట్ ఈజ్ అన్ ఇంటర్ ఆర్గనైజేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ దట్ ప్రొవైడ్స్ ఫెసిలిటీస్ ఫర్ బయర్స్ అండ్ సెల్లర్స్ టు ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రైస్ అండ్ ప్రోడక్ట్. సో ఇక్కడ మనకి బయర్స్కి, సెల్లర్స్కి ప్రోడక్ట్ ప్రైస్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ప్రోడక్ట్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఎలక్ట్రానిక్ మార్కెట్ అనేది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ ఏంటి, ఇది ఎప్పుడు హెల్డ్ అయిందంటే సో 1995. సో ద ఎలక్ట్రానిక్ మార్కెట్ ఈస్ ప్రైమర్లీ అబౌట్ ద సర్చ్ ఫేజ్ ఆఫ్ ద ట్రేడ్ సైకిల్. సో ఎలక్ట్రానిక్ మార్కెట్ అనేది ఏంటి, ప్రైమర్లీగా సో ట్రేడ్ సైకిల్లో ఒక ఫేజ్ మాట. సో ఇన్ ఏ డిఫరెన్షియేటెడ్ మార్కెట్ దేర్ ఈజ్ ఎ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫరింగ్స్. సో ఇక్కడ ఏంటి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఆఫరింగ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ అండ్ ద సెర్చ్ ప్రాబ్లమ్ ఈజ్ మోర్ కాంప్లెక్స్. సో ఇక్కడ మనకి సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉండడం వల్ల సో సర్చ్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫికల్ట్గా కాంప్లెక్స్. సో కాంప్లెక్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ డిఫికల్ట్ మాట. సో డిఫికల్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్
ఎలక్ట్రానిక్ కామర్స్ అండ్ ట్రేడ్ సైకిల్ డయాగ్రామ్ చూసుకున్నట్టయితే, సో ఇక్కడ ఏంటి ఈఎం అంటే ఏంటి, సో ఈఎం ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ మాట. సో ఎలక్ట్రానిక్ మార్కెట్లో డైరెక్ట్గా ఏం జరుగుతుంది, సో సెర్చ్ నెగోషియేట్ అంటే ఏమనుకున్నాం, ప్రీ సేల్, సో ఆర్డర్ డెలివరు ఎగ్జిక్యూషను, అండ్ ఇన్వాయిస్ పేమెంటు అంటే సెటిల్మెంట్, సో అండ్ ఆఫ్టర్ సేల్. సో ఇక్కడ ప్రాసెస్ అనేది డైరెక్ట్గా ఎక్కడి నుంచి, సెర్చ్ నుంచి ఆఫ్టర్ సేల్ వరకు డైరెక్ట్గా ప్రాసెస్ అనేది ఎలక్ట్రానిక్ మార్కెట్లో డైరెక్ట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఎలక్ట్రానిక్ మార్కెట్ అండ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ గివింగ్ ప్రొడక్ట్ అండ్ ప్రైస్ డేటా. సో మనకి ఎలక్ట్రానిక్ మార్కెట్లో ఏంటి, ప్రైస్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట, ప్రోడక్ట్కి సంబంధించిన ప్రైస్ డేటాని అండ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారన్నమాట. దే ఆర్ ఆల్సో ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ ఇన్ ద ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఫర్ ప్యాసింజర్ సీట్ సేల్స్. సో అక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే, సో ఎయిర్లైన్ తీసుకోవచ్చు. సో ఎయిర్లైన్ ఇండస్ట్రీ కూడా మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్ మార్కెట్ అనేది యూజ్ చేసి సో ప్యాసింజర్ సీట్స్ అనేవి సేల్ చేస్తుంది, అమ్ముతుంది అన్నమాట. సో నెక్స్ట్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ ఇన్ ద సెక్టర్ వేర్ దేర్ ఆపరేట్ హ్యాస్ ఇంక్రీజ్డ్. సో ఇక్కడ ఏంటి, సెక్టర్స్ అంటే ఏంటి, తెలుగులో ఏమంటారు, రంగం. సో ఎలక్ట్రానిక్ మార్కెట్స్ అనేవి, సో ఇక్కడ ఆపరేట్ అంటే ఎవరు వస్తారు, మనకి ఓనర్ వస్తారన్నమాట. సో ఓనర్కి ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో ఎలక్ట్రానిక్ మార్కెట్స్ వల్ల, సో ఎవరైతే మనకి బిజినెస్ రన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఎలక్ట్రానిక్ మార్కెట్ వల్ల వాళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట. సో but there has not been any dramatic expansion of the use of electronic markets to additional economic sector. సో ఇక్కడ ఎక్స్పాన్షన్ అంటే తెలుగులో ఏమంటారు, డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే, సో ఇక్కడ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి, విస్తరణ అన్నమాట. సో మనకి ఎలక్ట్రానిక్ మార్కెట్ యూజ్ చేయడం వల్ల సో ఎడిషనల్గా ఎకనామిక్ సెక్టర్ అనేది మార్కెట్లో పెరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్, ఆల్టర్నేట్లీ పబ్లిక్ యాక్సెస్ నెట్వర్క్ కెన్ బి సీన్ యాజ్ ఎలక్ట్రానిక్ మార్కెట్. సో ఏంటి, ఇక్కడ నెట్వర్క్ని యూజ్ చేసి సో ఎలక్ట్రానిక్ మార్కెట్ అనేది పబ్లిక్ యూజ్ చేస్తుంది కదా, అండ్ కెన్ బి యూజ్డ్ విత్ ది ఇండెక్స్ ఆర్ ఏ సెర్చ్ ఇంజిన్ సో ద రిక్వైర్డ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. సో ఏంటి, మనం సెర్చ్ చేసుకుంటున్నాం కదా వెబ్సైట్లో, సో మనకు కావాల్సిన ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసుకుని, సో ప్రోడక్ట్ అవ్వచ్చు లేదంటే సర్వీస్ అవ్వచ్చు. సో నెట్లో సెర్చ్ చేసుకుంటున్నాం కదా. సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ అబౌట్ రిలేషన్ బిట్వీన్ ఈ-కామర్స్ అండ్ ట్రేడ్ సైకిల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం బిజినెస్ టు బిజినెస్ అంటే ఏంటో చూద్దాం. సో బిజినెస్ టు బిజినెస్ మోడల్ ఇన్ డీటెయిల్. సో అంటే ఏంటి, బిజినెస్ టు బిజినెస్ అంటే, సో B2B. సో B2B అంటే, సో B2B interactions involve much more complexity than B2C. A typical B2B transactions include the following. సో ఇక్కడ మనకి కొన్ని టైప్స్ ఆఫ్ బిజినెసెస్ అనేవి ఫాలో అవుతున్నాయి. సో B2B అంటే ఏంటి, బిజినెస్ టు బిజినెస్. సో B2C అంటే బిజినెస్ టు కస్టమర్ అన్నమాట. సో కొన్ని ఇంట్రాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట సో వాళ్ళ మధ్య. సో ఇక్కడ కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి ఇంక్లూడ్ చేసేసి, సో అవి ఏమేంటో చూద్దాం. సో ఫస్ట్ ఏంటి, రివ్యూ క్యాటలాగ్. సో రివ్యూస్ ఇస్తారు కదా, సో ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు మనకి రివ్యూస్ అనేవి కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్గా రివ్యూస్ ఉండాలి. అండ్ ఐడెంటిఫై స్పెసిఫికేషన్స్. సో ఏదైనా ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేయడానికి కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి ఉండాలి. అండ్ డిఫైన్ రిక్వైర్మెంట్స్. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని డిఫైన్ చేయాలి. అండ్ నెక్స్ట్, పోస్ట్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్. సో ఇక్కడ REP అంటే ఏంటి, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. సో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. నెక్స్ట్, రివ్యూ వెండర్ రిప్యుటేషన్. సో మనకి రివ్యూస్ మీద రిప్యుటేషన్స్ అనేవి జరగాలి. అండ్ నెక్స్ట్, సెలెక్ట్ వెండర్. నెక్స్ట్, ఫిల్ అవుట్ పర్చేస్ ఆర్డర్స్. సో పర్చేస్ ఆర్డర్స్ని ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్, సెండ్ PO టు వెండర్. సో PO నుంచి వెండర్కి సెండ్ చేయాలి. అండ్ నెక్స్ట్, ప్రిపేర్ ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ అంటే ఏమనుకున్నాం మనం, బిల్ కదా. సో బిల్ని ప్రిపేర్ చేయాలి. అండ్ నెక్స్ట్, మేక్ పేమెంట్. సో నెక్స్ట్ పేమెంట్ చేయించుకోవాలి. అండ్ నెక్స్ట్, అరేంజ్ షిప్మెంట్. సో మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. సో నెక్స్ట్, ప్రోడక్ట్ ఇన్స్పెక్షన్ అండ్ రిసెప్షన్. సో నెక్స్ట్, ఆ ప్రోడక్ట్కి సంబంధించిన తర్వాత కస్టమర్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది కదా ప్రోడక్ట్. సో వాళ్ళ దగ్గర నుంచి మనం ప్రోడక్ట్ ఇన్స్పెక్షన్ అండ్ రిసెప్షన్ అని తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, సో ఒక్కొక్క దాని గురించి సో
మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి బిజినెస్ టు బిజినెస్కి. సో బిజినెస్ టు బిజినెస్కి అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. మేజర్ అడ్వాంటేజెస్ ఫస్ట్ వన్ ఏంటి, డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ కస్టమర్స్. సో కస్టమర్స్తో మనం డైరెక్ట్గా ఇంటరాక్షన్ అనేది అవ్వాలన్నమాట. సో కస్టమర్స్తో డైరెక్ట్గా మనం ఇంటరాక్షన్ అనేది ఇవ్వాలి. సో ఈ బిజినెస్లో ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట, గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఫోకస్డ్ సేల్స్ ప్రమోషన్. సో సేల్స్ ప్రమోషన్స్ మీద ఫోకస్ అనేది పెట్టగలమాట. నెక్స్ట్ బిల్డింగ్ కస్టమర్ లాయల్టీ. సో కస్టమర్స్ యొక్క లాయల్టీని బిల్డ్ చేసుకోవాలి అన్నమాట మనం. నెక్స్ట్ స్కాపబిలిటీ. సో మనకి సంబంధించిన వెబ్ ఈస్ ఓపెన్ అండ్ ఆఫర్స్ రౌండ్ the clock access. This provides an access never known before to the customer. This access to across locations and time zones. సో మనం ప్రోడక్ట్ని ఏదైనా సేల్ చేస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ సంబంధించిన యాక్సెసిబిలిటీ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ సేవింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. సో మనకేంటి ఇప్పుడు కస్టమర్స్లో మనం వాళ్ళకి ఏమనుకోవాలి, సో మనం డిస్ట్రిబ్యూట్ చేసే ప్రైజెస్ అన్నీ కూడా లో కాస్ట్లోనే వస్తున్నాయి. సో వాళ్ళకి సేవింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి ఒక ఇమాజినేషన్ అనేది. సో నిజంగానే ఆన్లైన్ షాపింగ్తో పోల్చుకుంటే బయట షాపింగ్స్లో ప్రైజెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ప్రైజెస్ అనేవి తక్కువ ఉంటాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్ మాట. సో మనకి బిజినెస్ టు బిజినెస్లో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్. థ్యాంక్ యూ.